ఓల్డ్ పంప్ హౌస్ లో ఉన్నటువంటి మన 30వ డివిజన్ లో ఉన్నటువంటి ఓల్డ్ పంప్ హౌస్ లో విజిటింగ్ రావడం జరిగింది. నాతోటి కార్పొరేటర్లు అలాగే మా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారు, ఈఈలు, ఏఈ, డిఈలు అలాగే ఫిట్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గమనించిన విషయం ఏమంటే, పాత పంప్ హౌస్ దాన్ని డెమాలిష్ చేసి దాన్ని రెన్యువేషన్కు ఓపెన్ చేసి చూడడం జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ ఇమీడియట్లీగా సబ్మిట్ చేసి కమిషనర్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు అధికారులను ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ఆల్టర్నేట్గా కొత్తగా ఆల్రెడీ కన్వెన్షన్లోకి వచ్చింది. దాని ద్వారా ఎంత వాటర్ సప్లై అవుతుంది, మనకు రావాల్సింది మామూలు 59 MLD అవసరం ఉంటే మనకు దాదాపుగా 50 MLD మాత్రమే ఇప్పుడు కడప నగరానికి సప్లై అవుతుంది. దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఏవైతే మన మామిళ్ళపల్లె అలాగే మిగిలిన ఊటుకూరు ట్యాంకీలకు కూడా సప్లై చేయాలంటే మనం ఈ వాటర్ సోర్స్ పెంచుకోవాలనే అధికారులకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ అమృత్ ఫేజ్ 2లో ఏవైతే తీసుకోవాలో ఆ మెజర్స్ అన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రివ్యూ మీటింగ్ లో మన దృష్టికి వచ్చినటువంటి ఈ ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్ విషయం అయితేనేమి, అలాగే ఈ ఈ స్కవర్ వాల్స్ వాటన్నిటి కూడా రెక్టిఫై ఏ ట్యాంకీలో ఉన్నాయి. మొత్తం మనకు 21 ట్యాంకీలు ఉన్నాయి. 21 ట్యాంకీలో గేజ్ సిస్టమ్ లేనేటివి దాదాపుగా 13 ఉన్నాయి. స్టేర్ కేసులు అనేటివి 3 ఉన్నాయి. వీటి మీద ఇమ్మీడియట్లీగా ఇక్కడ ఉన్న అధికారులు ఎస్సీ గారికి వీటిని ఇమ్మీడియట్లీగా 1 month లోపల ఏవైతే స్టేర్ కేసెస్ అలాగే గేజెస్కి సంబంధించిన ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి తొందరగా దీన్ని 1 month లో క్లియర్ చేసే విధంగా చేయాలి. ఎందుకంటే స్టేర్ కేస్ లేకుంటే వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసే ప్రాబ్లం వాళ్ళకి వస్తున్నది కాబట్టి వాళ్ళని మనం ఏమనలేని పరిస్థితి ఉంటుంది. అలాగే గేజ్ ఎప్పుడైతే లేదో ఈ నీళ్లు పడినప్పుడు ఎంత వాటర్ మనకు పడుతుంది, ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది అనే విషయాలు ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి సంబంధించి అనేక వీళ్ళకి డిజిటల్ మీటర్స్ ఫిక్స్ చేయాలని ఇప్పుడు అధికారులకు చెప్పగలిగింది. మొత్తం అన్ని ట్యాంకులకు డిజిటల్ మీటర్లు ఫిక్స్ చేయడం వల్ల ఎక్కడైనా ఎవరైనా అది మేయర్ కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, అలాగే కార్పొరేషన్ స్థాయి సిబ్బంది 15 నుంచి 20 మంది వాళ్ళ మొబైల్లోనే మానిటరింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే అతి తక్కువ ఖర్చుతో మనం వాటర్ ఎక్కడ ఏ ట్యాంకులో ఎంత కెపాసిటీ తెలుసుకోవచ్చు అనే విధంగా అవన్నీ డిజిటల్ మీటర్స్ కూడా ఎంత అవుతాయి, దానికి సంబంధించిన కొటేషన్స్ తెప్పించి మొత్తం ఎంత అవుతుందో ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయమని చెప్పినాము. అలాగే ఈ విజిటింగ్ లో భాగంగా ఈ శానిటేషన్ శానిటేషన్ సంబంధించిన వెహికల్స్ అయితేనేమి, కార్పొరేషన్ సంబంధించిన వెహికల్స్ మొత్తం తుప్పు పట్టి మొత్తం అంతా ఇక్కడ పడి ఉన్నాయి. ఇమీడియట్లీగా ఎస్సీ గారిని